హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి చట్నీ చూపించబోతున్నాను. ఇది ఇడ్లీకైనా దోశలకైనా దేనికైనా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక 25 పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి, అందువల్ల ఎక్కువగా వేసాను పచ్చిమిర్చి. నేను ఇప్పుడు పలుకులు వేస్తున్నాను. 75 గ్రామ్స్ పలుకులు తీసుకున్నాను అనమాట. ఈ పలుకులకి పచ్చిమిర్చికి టేస్ట్ అనేది సరిపోతుందని అన్ని వేసుకున్నాను. మీకు ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయి ఒక ప్లేట్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఒక కప్పు కొబ్బరి వేసుకోవాలండి. ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక 3 స్పూన్లు వేపిన పప్పు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, నేను చింతపండు అయితే వేయనండి, చింతపండు వేయకుండా చేస్తాను. హోటల్లో చేసే చట్నీలాగా వస్తుంది. ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇది తాలింపు వేసేసుకోవడమే. ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు వేసుకోవడం అంతేనండి. కొబ్బరి పల్లి చట్నీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్